పేరు? హరి అండి. ఏం చేస్తారు? నేను ఇక్కడ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను. మీ 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 ఫ్యాకల్టీ ప్రకారం మీరు ప్రొఫెసర్ గా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ కంటే క్యాస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ అదేదో ఒకప్పుడు జరిగింది సార్. అట్లాంటి క్యాస్ట్ అవన్నీ ఎప్పుడైతే పెద్ద పెద్ద మోనోపోలిక్ ఎవరంటే మనకి కాపు జాతికి సంబంధించి రంగా గారి కొడుకు కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాడండి. అవన్నీ ఎప్పుడో పురాతన కాలంలో క్యాస్ట్ల గురించి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం క్యాస్ట్, చంద్రబాబు ఏం క్యాస్ట్, వాళ్ళిద్దరూ ఎందుకు ఐక్యంగా ఉండి డెవలప్ చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తన సొంత నిధులతోటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతకుముందు జగన్కి ఒక అవకాశం ఇవ్వమన్నారు. జగన్ ఏమన్నా మా కులమా? ఒక అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చినప్పుడు అతను కొన్ని ఫుల్ఫిల్ చేశాడు, కొన్ని చేయలేకపోయాడు. కానీ అతను ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అతని పక్కన ఉన్న మనుషులే అతను ఓడిపోవడానికి మెయిన్ కారణం. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుందండి. అమరావతి కానీ తర్వాత మాకందరికి పూర్తి స్థాయిలో నమ్మకం ఏంటంటే మోడీ గారు కూడా దీంట్లో కలిశారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు టీడీపీని బీజేపీని కలపడం దాంట్లో అగ్ర పాత్ర పోషించారు. సో 100% ఆంధ్ర మంచిగా డెవలప్ అవుతుంది. దానికి క్యాస్ట్ అనేది ఏం లేదండి. ఇక్కడ డెవలప్మెంటే ఇంపార్టెంట్. ఏ క్యాస్ట్లు అవన్నీ అంత పురాతన కాలంలో ఉండేవి, ఇప్పుడు ఏం లేవు సార్. ఇప్పుడు అంతా డే బై డే అప్డేట్ అవుతూ ఉన్నారు జనాలు కూడా. క్యాస్ట్లు అవన్నీ పట్టించుకోవట్లా. ఎవరు ఇష్టపడినా లవ్ మ్యారేజ్లు చేసుకున్నా కూడా కులాలు ఎవరు అడగట్లేదండి. వాడు మంచోడా కాదా చూస్తున్నారు. క్యాస్ట్ అనేది ఇప్పుడు లేదు సార్, అంతా డెవలప్మెంటే. అలాగే పిఠాపురంలో ఇటీవల జరిగిన స్కూల్లో పిల్లల మీద క్యాస్ట్ వివక్ష చూపించారనేది ప్రతిపక్షం బాగా దాన్ని పోర్ట్రేట్ చేస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ అది పిల్లల మధ్య జరిగిందండి. అది కావాలని ఏం చేశారంటే రాజకీయ నాయకులు కొంతమంది ఎంటర్ అయ్యి దాన్ని అలా కాంట్రవర్సీ చేశారు. కానీ యథార్థంగా జరిగింది అది కాదు. దానికి వివరణ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మొన్న. ఆ పిల్లల దాంట్లో కూడా ఇలా తీసుకొస్తున్నారని చెప్పి. కానీ యథార్థం అయితే పిల్లలకి జరిగింది. కానీ అది ఎవరు కావాలని కొంచెం పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని దరిద్రం చేశారు ఆ చిన్నదాన్ని. మీ ప్రకారం అమరావతి అభివృద్ధి బాటలో నడుస్తుందనా, లేకపోతే ఇలా ఒట్టి ప్రతిపక్ష పార్టీ ఓన్లీ అలా అభివృద్ధి లేదు ఏమీ లేదు అని ప్రోపగండా ఒకటే చేస్తుందా? సార్ యాక్చువల్ గా నేను అంతకు ముందంతా జగన్ సైడే ఉన్నాను సార్. జగన్కే ఓటేశాను. జగన్ ని గెలిపించడానికి నేను ఒక పాత్ర పోషించాను. తర్వాత మొన్న కీ ఎలక్షన్స్ లో కూడా నేను మా ఏరియాలో జగన్ తరపునే పోటీ మొత్తం తిరిగాను. బూత్ ఏజెంట్ గా వర్క్ చేశాను. సో నేను మా ఏరియా తీసుకుంటే మాది ఒంగోలు. మా ఒంగోలులో జనార్దన్ అని చెప్పి దామచర్ల జనార్దన్ గారికి మేము ఓటు వేయలేదు. యథార్థం చెప్తున్నాను. కానీ ఆయన ఇప్పుడు ఒంగోలుని ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాడంటే అలాంటి మాకే ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే విమర్శించే దానికంటే వాడిని అభినందించే స్థాయికి ఆయన ఎదిగాడండి. సో మేము కూడా నెక్స్ట్ మా ఓటుని వేస్ట్ చేసుకోం. 100% మళ్ళీ టీడీపీకి వేస్తాం. అభివృద్ధి పదంలో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మా చెయ్యి సహకారం అందిస్తాం.